ఉన్నారు సతీష్. మనం ఇందాకలే మాట్లాడాం ఆల్రెడీ ఫస్ట్ లిస్ట్కి సంబంధించి. ఇంకా వేటిపై స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ఇంకా జనసేన ఏ స్థానాలు ఎక్స్పెక్ట్ చేస్తుంది? ఫస్ట్ లిస్ట్పై ఎలాంటి చర్చ జరుగుతుంది జిల్లాలో? మనం చూసుకుంటే కనుక టీడీపీ జనసేనకు సంబంధించి మొదటి జాబితా అయితే విడుదలైంది. దీనికి సంబంధించి అంటే ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి 34 స్థానాలు ఉంటే అందులో 18 స్థానాలకు సంబంధించి ఇటు టీడీపీ జనసేన అభ్యర్థులను అయితే మాత్రం ప్రకటించారు. అందులో కేవలం 2 స్థానాలు మాత్రమే జనసేన ప్రకటించిన పరిస్థితి కూడా నెలకొంది. అయితే దీనికి సంబంధించి ఇంకా 24లో మిగిలిన స్థానాలన్నీ కూడా 2-3 రోజుల్లో ప్రకటిస్తానని చెప్పి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తెలపడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఉభయ గోదావరి జిల్లా అత్యంత కీలకంగా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే జనసేన పార్టీ బలంగా ఉన్న జిల్లాల్లో ఉభయ గోదావరి జిల్లాలో అత్యంత కీలకంగా ఉన్నాయి. ఈ అత్యంత కీలకంగా ఉన్న జిల్లాకు సంబంధించి జనసేన అభ్యర్థుల్లో టెన్షన్ వాతావరణం అయితే మాత్రం కొనసాగుతుంది. ఈరోజు అభ్యర్థుల జాబితా విడుదల కానున్న నేపథ్యంలో కేవలం 2 పేర్లు అంటే ఇటు కాకినాడ రూరల్ అదేవిధంగా రాజానగరం ఈ 2 స్థానాలు మాత్రమే ప్రకటించారు. కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ, రాజానగరం నుంచి బత్తుల బలరామకృష్ణ వీళ్ళిద్దరూ కూడా జనసేన పార్టీ తరఫున అయితే మాత్రం పోటీ చేయనున్నారని చెప్పి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. అయితే మిగిలిన ఇటు మనం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కనుక మనం దీనికి సంబంధించి 6 స్థానాలు అయితే మాత్రం జనసేన పోటీ చేసే అవకాశం అయితే మాత్రం కనిపిస్తుంది. ఈ అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో ఏ స్థానాల నుంచి పోటీ చేయబోతున్నారనే అంశం అయితే మాత్రం ఇంకా చూడాల్సిన అంశంగా కూడా చెప్పొచ్చు. అయితే సతీష్ ఇప్పుడు జనసేన ఎక్కువగా సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఉభయ గోదావరి జిల్లాల నుంచే. ఆల్రెడీ మీరు చెప్పినట్టుగా 1-2 స్థానాలకు సంబంధించిన ప్రకటన జరిగిందంటున్నారు. అంటే ఆల్రెడీ జనసేన ఎక్స్పెక్ట్ చేస్తున్న స్థానాల్లో ఏమైనా టీడీపీ అభ్యర్థుల ప్రకటన ఏమైనా జరిగిందా ఈ ఫస్ట్ లిస్ట్లో? ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక ఇటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కావచ్చు, లేకపోతే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కావచ్చు, కేవలం ఇప్పుడు ఏంటి ఈ 18 స్థానాలకు సంబంధించి 2 స్థానాలు అయితే మనం పక్కన పెడితే కనుక మిగిలిన స్థానాలన్నీ కూడా అంటే ఈ 16 స్థానాల్లో కూడా టీడీపీ బలంగా ఎక్కడైతే ఉందో జనసేన టీడీపీ ఇబ్బందులు లేని ప్రాంతాల్లోనే మాత్రమే టీడీపీ అభ్యర్థులను అయితే మాత్రం ప్రకటించారని కూడా చూసుకోవచ్చు. అయితే మనం అభ్యర్థులు కనుక ఒక్కసారి చూస్తే కనుక అంటే టీడీపీకి సంబంధించి చూసుకుంటే కనుక కాకినాడ జిల్లాలో అయితే మాత్రం ఇటు తుని నుంచి యనమల దివ్యాన్ని ప్రకటించారు. అక్కడి నుంచి అయితే మాత్రం జనసేన పోటీ చేసే అవకాశం కూడా లేదని కూడా చెప్పొచ్చు. అదేవిధంగా పెద్దాపురం నిమ్మకాయల చినరాజప్ప, జగ్గంపేట అయితే మాత్రం జ్యోతుల నెహ్రూ ఇలా ముగ్గురిని అయితే మాత్రం కాకినాడ జిల్లా నుంచి అయితే ప్రకటించారు. కాకినాడ జిల్లాకు సంబంధించి మనం చూసుకుంటే కనుక ఇటు పిఠాపురం, కాకినాడ రూరల్ అయితే కాకినాడ రూరల్ ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే పిఠాపురం నుంచి పోటీ చేస్తారా లేకపోతే కాకినాడ సిటీ నుంచి పోటీ చేస్తారా? ఈ 2 స్థానాల నుంచి అయితే మాత్రం ఒక స్థానం అయితే మాత్రం జనసేన పోటీ చేసే అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పొచ్చు. అదేవిధంగా మనం తూర్పుగోదావరి జిల్లా విషయానికి కనుక వస్తే కనుక అత్యంత అంటే కాకినాడ రాజమండ్రి రూరల్ అత్యంత ప్రధానమైన అంశంగా చెప్పుకోవచ్చు. ఒక పక్కన టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి ఉంటే మరో పక్కన ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించిన కందుల దుర్గేష్ కూడా ఉన్నారు. కందుల దుర్గేష్కి ఖచ్చితంగా ఈ ప్రాంతం నుంచి పోటీ చేస్తారని గత 3 రోజుల క్రితం జనసేన అధినేత రాజమండ్రి పర్యటనలో భాగంగా కందుల దుర్గేష్ కూడా బలమైన హామీ ఇచ్చినట్లయితే తెలుస్తుంది. అయితే ఈ స్థానం కనుక కందుల దుర్గేష్కి కేటాయిస్తే కనుక గోరెంట్ల బుచ్చయ్య చౌదరికి ప్రత్యేక అవకాశం అయితే మాత్రం కల్పిస్తానని చెప్పి ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఆ రాజమండ్రి రూరల్ స్థానానికి అయితే మాత్రం ఒక సందిగ్ధత కొనసాగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రస్తుతం మనం అంబేద్కర్ కోనసీమ జిల్లా విషయానికి కనుక వస్తే కనుక అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇప్పటికే అంటే గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2 స్థానాలు అయితే మాత్రం ప్రకటించారు. అందులో రాజోలు అత్యంత ప్రధానమైనది. గత ఎన్నికల్లో కూడా జనసేన రాష్ట్రంలోనే గెలిచిన ఏకైక స్థానంగా కూడా రాజోల్ నుంచి జనసేన జెండా ఎగరబోతుందని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. అయితే ఇప్పుడైతే మాత్రం రాజోల్ స్థానాన్ని ప్రకటించలేనప్పటికీ కూడా రాజోల్ నుంచి ఖచ్చితంగా జనసేన పోటీ చేసే అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి ఇటు కొత్తపేట నియోజకవర్గం నుంచి అయితే మాత్రం కొత్తపేట నియోజకవర్గం కావచ్చు, మమ్మిడివరం నియోజకవర్గం ఈ 2 నియోజకవర్గాల నుంచి కూడా జనసేన అభ్యర్థులు కూడా బలంగా ఉన్నారు. వాళ్ళు కూడా స్థానాలు కూడా ఎక్స్పెక్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఈ 2 స్థానాల నుంచి కూడా టీడీపీ అభ్యర్థులు ప్రకటించిన పరిస్థితి నేపథ్యంలో అసంతృప్తి కూడా ఉండే అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు సతీష్. అయితే ఇంకా పశ్చిమ గోదావరి జిల్లా విషయానికైతే వస్తే కనుక ఇప్పుడు వరకు కూడా జనసేనకు సంబంధించి 1 స్థానాన్ని కూడా ప్రకటించలేని పరిస్థితి అయితే మాత్రం నెలకొంది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా 7 స్థానాలను అయితే మాత్రం టీడీపీ ప్రకటించింది. 3 స్థానాల్లో జనసేన ఇటు భీమవరం కావచ్చు, నరసాపురం కావచ్చు, దానికి సంబంధించి అంటే ఈ తాడేపల్లిగూడెం ఈ 3 స్థానాల్లో కూడా జనసేన పోటీ చేసే అవకాశం అయితే మాత్రం కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా ఆ 3 స్థానాలకు సంబంధించి కూడా ఎటువంటి ప్రకటన విడుదల అవ్వలేదు. కేవలం 7 స్థానాల్లో కూడా టీడీపీ బలంగా ఉన్న స్థానాల్లోనే పోటీ చేసిన పరిస్థితి కూడా నెలకొందని కూడా చెప్పవచ్చు. అయితే సతీష్
ఈ ప్రకటన కావచ్చు, లేకపోతే గతంలో వైసీపీ ప్రకటన కావచ్చు, ఈ రెండు ప్రకటనలో కూడా అంటే ఇక్కడ అభ్యర్థులకి సీటు కేటాయించడం ఎంత ముఖ్యమైనదో ఆ నియోజకవర్గానికి సంబంధించి అసంతృప్తి పరులని సంతృప్తి చేయడం కూడా అంతే అవసరంగా కూడా అధినేతలకు మారిందని చెప్పుకోవచ్చు. ఇటు వైసీపీ సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే టీడీపీ పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఇది ఉభయ గోదావరి జిల్లాల పరిస్థితి అని కూడా మనం చెప్పుకోవచ్చు సతీష్. రైట్ సతీష్, ఒకసారి